అల్లు అర్జున్ కారణంగా చిక్కుల్లో పడ్డ రష్మిక. తాజాగా అల్లు అర్జున్ కారణంగా రష్మిక మందన చిక్కుల్లో పడిందని తెలుస్తోంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద నిన్న ఓయూ జేఏసీ నాయకులు ముట్టడి చేసిన విషయం తెలిసిందే. ఇంటి కాంపౌండ్ లోపలికి ప్రవేశించి పూల కుండీలు ధ్వంసం చేశారు. ప్రహారీ గోడ ఎక్కి రాళ్లు విసిరారు. టమాటాలతో విధ్వంసం సృష్టించారు. అంతేకాదు, రేవతి మరణానికి కారణం అల్లు అర్జున్ అని, ఆమె కొడుకు శ్రీతేజ హాస్పిటల్ బారిన పడడానికి కూడా అల్లు అర్జునే కారణమంటూ కామెంట్లు చేస్తూ ₹1,00,00,000 ఇవ్వాలని నినాదాలు చేయగా వాతావరణం ఉద్రిక్తతగా మారడంతో జూబ్లీ హిల్స్ పోలీసులు జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకొని అల్లు అర్జున్ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నిన్న తమ ఇంటి వద్ద జరిగిన ఘటనపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు మేము సంయమనం పాటిస్తున్నాము. ఏ విషయం పైన ఇప్పుడు చర్చించలేము. ముఖ్యంగా మా ఇంటి ముందు ఇలా జరగడం నిజంగా దారుణం. ఇలాంటి ఘటన ఎవరి ఇంటి ముందు కూడా జరగకూడదని మాత్రమే ఆశిస్తున్నాము అంటూ తెలిపారు. ఇదిలా ఉండగా నిన్న సాయంత్రం మీడియా ముందుకు వచ్చిన ఓయూ జేఏసీ నేత మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి సహాయం చేయాలని అల్లు అర్జున్ ఇంటి ముందు శాంతియుత నిరసన చేశాము. కానీ అల్లు అర్జున్ సిబ్బంది మాపై దాడి చేశారు. అల్లు అర్జున్ ఇప్పటికైనా ఆ కుటుంబానికి 25 కోట్ల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అలా చేయలేని పక్షంలో 1500 మందితో వెళ్లి అల్లు అర్జున్ ఇంటిని చుట్టుముడతామని కూడా ఆయన హెచ్చరించారు. హీరోయిన్ రష్మిక మందన కూడా తన వంతు బాధ్యతగా బాధిత కుటుంబానికి 15 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తప్పు ఒకరు చేస్తే ఆ భారం ఇంకొకరు మోయాలా అంటూ ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం. తమ హీరోయిన్ సినిమాలలో నటించినది కానీ తన వల్ల అక్కడ ప్రాణహాని నష్టం జరగలేదు కదా అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ కారణంగా ఇప్పుడు రష్మిక కూడా కొత్త చిక్కులు ఎదుర్కొంటోంది అని చెప్పడంలో సందేహం లేదని నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.